గాడిద మరియు ఉప్పు కథ. అవును, ఆ కథ చాలా క్లెవర్గా ఈ పాయింట్ని చెప్తుంది. ఫస్ట్ డే గాడిద వాగు దాటుతుంటే ఉప్పు బస్తాలు తడిసి ఉప్పు కరిగి బరువు తగ్గుతుంది. గాడిద కది ఈజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే ఓనర్ స్పాంజీ బస్తాలు వేస్తాడు. నిన్నటి ఎక్స్పీరియన్స్తో గాడిద కావాలనే నీళ్లలోకి దిగుతుంది. బరువు తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ ఈసారి స్పాంజీలు నీళ్లు పీల్చుకుని ఇంకా ఇంకా హెవీ అయిపోతాయి. గాడిద మోయలేక అరుస్తుంది. ఓ, అంటే నిన్నటి సుఖానికి ఆ ఎక్స్పీరియన్స్కి గాడిద అతుక్కోవడం, అటాచ్మెంట్, అదే దాని ఈరోజు బాధకి కారణమైందనమాట. ఇదే ప్రిన్సిపల్ మన లైఫ్ కూడా అప్లై అవుతుందా? ఖచ్చితంగా. లైఫ్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. పాత ఎక్స్పీరియన్సెస్కి, ముఖ్యంగా ప్లెజెంట్ వాటికి మనం అతుక్కోపోయి ఉంటే సిచ్యువేషన్స్ మారినప్పుడు మనం సఫర్ అవుతాం. ఉప్పులా కొన్ని బాధలు వాటంతట అవే కరిగిపోవచ్చు. కానీ స్పాంజీలాగా మన అటాచ్మెంట్ వల్ల చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దవిగా మారొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ వార్నింగ్.